హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీమ్డ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. డీమ్డ్ కంపెనీస్ అంటే జనరల్‌గా చెప్పాలంటే ఆల్రెడీ ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటుంది. సో, గవర్నమెంట్ అక్వైర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్‌ని డీమ్డ్ కంపెనీస్ అనొచ్చు. డెఫినిషన్ చూస్తే నాట్ ఒరిజినల్ కంపెనీస్ బట్ ట్రీటెడ్ యాస్ సచ్ ఫర్ రెగ్యులేటరీ పర్పసెస్. సో, కంపెనీ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుందంటే కంపెనీని రెగ్యులేట్ చేయడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్స్ ఆర్ ఎంటిటీస్. ఏదైనా ఒక కంపెనీ ఓన్డ్ బై గవర్నమెంట్ అయినప్పుడు దాన్ని డీమ్డ్ కంపెనీ అనొచ్చు. సో, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఒక డీమ్డ్ కంపెనీ అనేది ఇక్కడ చూద్దాం. సో, సేమ్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో సేమ్ రిక్వైర్మెంట్స్ యాస్ అదర్ కంపెనీస్. సో, ఎవ్రీ ఇయర్ ఆడిట్స్ జరుగుతాయి. ఫైనాన్షియల్ డిస్క్లోజర్ చేయాలి. కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది. సో, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో డిఫరెన్స్ ఏమి ఉండదు. నార్మల్ ప్రైవేట్ కంపెనీకి, డీమ్డ్ కంపెనీకి. ఇకపోతే బెనిఫిట్స్ విషయానికొస్తే ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది. అండ్ ఆపరేషన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టార్ స్టాండర్డ్స్. సో, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఉంటాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సేమ్ టైమ్ ప్రైవేట్ సెక్టార్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో, మనందరికీ తెలుసు స్టాండర్డ్స్ కావాలంటే ప్రైవేటైజేషన్ అనేది చాలా ప్లేస్ ఎ మేజర్ రోల్ అని. సో, ఇది. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మెయింటైన్స్ యూనిఫార్మ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అక్రాస్ స్టేట్, అక్రాస్ కంట్రీ. థాంక్ యూ.